హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు వీడియో ఎందుకోసం చేస్తున్నామంటే, ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ కి సంబంధించి మనం 150 డేస్ కోర్సెస్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. సో చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు వీటిలో జాయిన్ అవ్వడం అయితే జరిగింది అనమాట. సో మీకు అందరికీ కూడా మరొకసారి రిమైండ్ చేస్తున్నాను. సో మీకు అందరికీ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పాను. సో ఒక షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ షెడ్యూల్కి బేస్ చేసుకొని మీకు అందరికీ కూడా ఫస్ట్ ఏదైతే నెంబర్ సిస్టమ్ లెసన్ ఉంటుందో నెంబర్ సిస్టమ్ సంబంధించి సో ఎగ్జామినేషన్స్ అన్ని కూడా అప్లోడ్ చేయడం అయితే జరిగింది యాప్లో మీకు. సో టోటల్గా 4 ఎగ్జామినేషన్స్ అనేవి దీనికి సంబంధించి కండక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. అయితే ప్రీవియస్లీ యాప్లో మీకు నెంబర్ సిస్టమ్ సంబంధించి అరౌండ్ మీకు ఏదైతే ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి అవి మీకు ఒక 3 or 4 ఎగ్జామినేషన్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీకు పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఒక 10 ఎగ్జామ్స్ పైన మీకు ప్రీవియస్లీ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. 150 డేస్ కోర్స్ అనే ఒక ప్లాన్ ఏదైతే ఉందో ఒక ఫోల్డర్ ఉంది కదమ్మా. సో చాలా మంది ఇంకా ఎగ్జామినేషన్స్ అటెండ్ చేయలేదని అనుకుంటున్నాను నేను. సో ఫోల్డర్ స్టార్టింగ్ లోనే మీకు కనిపిస్తుంది. ఆ ఫోల్డర్ మీరు ఓపెన్ చేసినట్లయితే అందులో మీకు ఈ ఎగ్జామ్స్ ఇప్పుడు కొత్తగా మీకు అప్డేట్ చేస్తున్న ఎగ్జామ్స్ ఏవన్నీ చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా మిస్ చేయకుండా రాయండి. ఎందుకంటే ఈ ఇయర్ పేపర్ అనేది ఏ విధంగా వస్తుంది ఏంటనేది మనం ఆలోచించి చేయడం అయితే జరుగుతుంది. ఇంతకుముందు మీకు ఏవైతే ఎగ్జామ్స్ అనేవి ప్రొవైడ్ చేశానో ఆ ఎగ్జామ్స్ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ అవన్నీ కూడా మీకు ప్రాక్టీస్ అనేది ఎగ్జామినేషన్స్ ప్రాక్టీస్ కోసం మీకు అనేవి యూజ్ అవుతాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి ప్రాక్టీస్ పేపర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే ప్రీవియస్లీ ఎగ్జామినేషన్స్ మీకు ఎలాగైతే ఇచ్చానో అవన్నీ కూడా ఏమవుతాయంటే మీకు ఆల్రెడీ నెంబర్ సిస్టమ్ సంబంధించి ఒక 10 ఎగ్జామినేషన్స్ పీడిఎఫ్ ఫైల్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. అలాగే ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ కూడా చాలా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అవి మీకు ఏంటంటే ఎగ్జామ్ అనేది అటెండ్ అవడానికి ఆ ప్రాసెస్ గురించి అర్థం చేసుకోవడానికి ఒక ప్రాక్టీస్ లాగా మీకు యూజ్ అవుతుంది. బట్ ఇప్పుడు 150 డేస్ కోర్సులో మీకు ఏవైతే ఎగ్జామ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నానో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఏంటంటే ఫైనల్ ఎగ్జామినేషన్స్లో మనకి బిట్స్ అనేవి ఏ విధంగా వస్తాయంటే అనేది చూసుకొని మనం ఇవ్వటం అయితే జరుగుతుంది. కాబట్టి ఫైనల్ ఎగ్జామినేషన్లో యాజ్ ఇట్ ఈస్ ఇటువంటి బిట్స్ మనకు వస్తాయి కాబట్టి మీరు ప్రాపర్గా ఇవి అటెండ్ చేయగలిగితేనే ఫైనల్ ఎగ్జామినేషన్లో మీరు చేయగలుగుతారు. సో ప్రతి ఒక్కరికి మళ్ళీ మీకు చెప్తాను, మీరు ఏ కోర్సులో జాయిన్ అయ్యారో, మీరు నవోదయకి సంబంధించి 150 డేస్ షార్ట్ టర్మ్లో జాయిన్ అయ్యారా, లేదా సైనిక్ స్కూల్కి సంబంధించి సైనిక్ స్కూల్ ఇంక్లూడింగ్ ఆర్ఎంఎస్ రెండు కూడా ఒకటే సిలబస్ కాబట్టి అందులో మీరు జాయిన్ అయ్యారా, లేకపోతే రెండింటికి కంబైండ్ అయిన గ్రూప్లో మీరు జాయిన్ అయ్యారా చూసుకోండి. స్టార్టింగ్లోనే 150 డేస్ కోర్స్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసినట్లయితే పక్కనే మీకు స్టడీ ప్లాన్ అనేది ఉంటుంది. కిందన ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకేనా. నెంబర్ సిస్టమ్ సంబంధించి 4 ఎగ్జామినేషన్స్ అట్ దట్ సేమ్ టైం వాటి కీస్ కూడా నేను అక్కడ ఇవ్వటం అయితే జరిగింది. ఎవరు అటెండ్ చేయలేదో వాళ్ళు మళ్ళీ ఒకసారి తీసి అటెండ్ చేయండి. చాలా మంది అటెండ్ చేయట్లేదు, చేయండి. అవి చాలా ఇంపార్టెంట్ మీకు మళ్ళీ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్. ఫైనల్ ఎగ్జామినేషన్స్లో మీకు మంచి రిజల్ట్స్ అనేవి రావాలంటే ఇక్కడ మీకు మంచి రిజల్ట్స్ వచ్చాయంటే అక్కడ ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎగ్జామినేషన్స్ కంప్లీట్ చేసేసేయండి. ఫస్ట్ మనకి నెంబర్ సిస్టమ్కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ చేస్తాం. రేపు మనం ఏం చేస్తామంటే నవోదయకి సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీకు మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన ఎగ్జామ్స్, అలాగే 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా మీకు రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. అలాగే సైనిక్ స్కూల్కి సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఇక్కడ కూడా 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ అనేది ఒకటి ఉంటుంది. అట్ దట్ సేమ్ టైం మీకు వాటితో పాటు ఏదైతే ఇంటెలిజెన్స్ అనేది ఉంటుందో అందులో నుంచి కానీ, లేకపోతే జీకే అనేది ఉంటుంది అక్కడ నుంచి కానీ మీకు బిట్స్ అనేవి పేపర్స్ అనేవి రావటం అయితే జరుగుతుంది. కంటిన్యూస్గా మీకు ఇక్కడ నుంచి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్స్ అయితే మాత్రం పక్కనైతే పెట్టద్దు. అవి చాలా ఇంపార్టెంట్. మీరు ప్రిపేర్ అవ్వడం అనేది ఎంత ఇంపార్టెంటో ఎగ్జామ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి వాటికైతే అటెండ్ అయితే అవ్వండి. ఓకేనా. రేపటి క్లాస్లో మళ్ళీ మనం కలుద్దాం. అండ్ రేపు మార్నింగ్ ఒక వీడియో అనేది వస్తుందమ్మా. అందరికీ చాలా 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 యూజ్ అవుద్ది. మీ ఇంట్లో చదువుకునే విద్యార్థులు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎవరైతే విద్యార్థులు ఉంటారో ప్రతి ఒక్కరు కూడా ఆ విద్యార్థులు చూడవలసింది, పేరెంట్స్ చూడవలసిన వీడియో అది. ఎందుకంటే అక్కడ నుంచి మీకు ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి ఏంటనేది ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఒకసారి చూడండి. ఓకేనా. రేపటి క్లాస్లో మార్నింగ్ 6 o'clock మీకు వీడియో రావడం జరుగుతుంది. అందులో మనం కలుద్దాం. ఓకేనా. అందరికీ బై. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్ అయితే అటెండ్ చేయండి.